హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు కదా? ఈరోజు నేను ప్రిపేర్ చేసే ఫుడ్ రెసిపీ ఏంటో అర్థమైంది కదా? అవునండి, క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా చేయాలో రండి చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి వేడి చేసుకోవాలండి. ఆ నెయ్యి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. అది ఎలా చేశారు ఏంటి అన్నది మీకు కావాలంటే వేరే వీడియోలో చూపిస్తానండి. నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని అవి తీసి పక్కన పెట్టుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేడైన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు అదే బాండీలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఆల్రెడీ మనం తురిపి పెట్టుకున్న క్యారెట్ తురుముని దాంట్లో వేసి కొంచెం నెయ్యిలో వేయించాలండి. గుడ్ హ్యాబిటో బ్యాడ్ హ్యాబిటో తెలియదు కానివ్వండి, డిన్నర్ అయిన తర్వాత కొంచెం స్వీట్ తినకపోతే మా డిన్నర్ అన్నది కంప్లీట్ అవ్వదండి. సో ఏదో ఒక స్వీట్ ఉండాలి. మీకు కూడా ఇలాంటి అలవాటు ఉందా? ఉంటే కనుక కామెంట్ చేయండి. నెయ్యిలో వేయించిన తర్వాత క్యారెట్కి పచ్చి వాసన పోయి నెయ్యి అంతా దానికి పడుతుందండి. అలా ఒక 1 మినిట్ అన్నా మనం అడుగు అనేది అంటకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అది క్యారెట్ అన్నది బాగా ఫ్రై అయిన తర్వాత ఫుల్ ఫ్యాట్ మిల్క్ మీ దగ్గర ఉంటే కనుక ఓకే, లేకపోతే నార్మల్ మిల్క్ అయినా కానీ వేసి పాలల్లో ఇంకో 3 నిమిషాలైనా కానీ ఉడికించాలండి. అప్పుడే ఆ పాలల్లో ఉడికితేనే క్యారెట్ అనేది మెత్తపడుతుంది, మంచి టేస్ట్ వస్తుందండి. నా దగ్గర అయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్ లేదండి, సో నార్మల్ మిల్క్నే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసి కొంచెం సేపు పాలల్లో ఉడకనిద్దాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, కింద అన్నది అడుగు అంటకుండా ఉంటుంది. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లో 1 కప్పు పంచదార అండి. మేము కొంచెం స్వీట్ ఎక్కువగానే తింటామండి, అందుకని కొంచెం పంచదార అన్నది కొంచెం ఎక్కువగానే వాడతాను నేను. 1 కప్పు పంచదారని దీంట్లో యాడ్ చేద్దాం. పంచదార వేసిన తర్వాత ఆ పంచదార కరుగుతూ ఉంటే ఆ థిక్నెస్ అన్నది క్యారెట్కి పట్టుకుంటుందండి. క్యారెట్ హల్వా దగ్గర పడుతుంది. ఒక 2 మినిట్స్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. క్యారెట్ హల్వా చూడండి ఇలా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత దాంట్లో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నామండి. ఇలాచీ పౌడర్ దాంట్లో వేసిన తర్వాత బాగా కలిపేసి మనం ఆల్రెడీ ఇంతకు ముందే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో యాడ్ చేసుకున్నామండి. స్టవ్ ఆఫ్ చేసేసి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. అంతేనండి, అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.